హాయ్ హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ది కాన్సెప్ట్ కోచ్ వేర్ లెర్నింగ్ బికమ్స్ అండర్స్టాండింగ్. మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోయే చాప్టర్ ఏంటంటే మార్కెట్స్ అరౌండ్ అస్. ఇది సెవెంత్ క్లాస్లో సోషల్ స్టడీస్లో వన్ ఆఫ్ ద చాప్టర్ అనమాట. మనం ఈ చాప్టర్లో డిస్కస్ చేసుకోబోయే కాన్సెప్ట్ ఏమంటే మార్కెట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ మార్కెట్, మార్కెట్ అంటే ఏంటిది అనేది అయితే మాట్లాడుకుంటాం. అండ్ అదేవిధంగా సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్, ఇన్కమ్ అంటే ఏంటిది, ఆ ఇన్కమ్కి ఉన్నటువంటి సోర్సెస్ ఏంటి అనేది మాట్లాడుకుంటాం. అండ్ అదేవిధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మార్కెట్స్, మార్కెట్స్‌లో ఏ ఏ రకాలుంటాయి, ఈ విధంగా చైన్స్ ఆఫ్ మార్కెట్, మార్కెట్ యొక్క చైన్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ కన్జ్యూమర్ రైట్స్, కన్జ్యూమర్ రైట్స్ అంటే ఏంటిది, కన్జ్యూమర్ రైట్స్‌కి ఉన్నటువంటి చట్టాలేంటిది అనేదైతే మనం ఈ వీడియోలో మాట్లాడుకుంటాం. ఈ వీడియో ప్రతి ఒక్కరు చూడవలసిన వీడియో. సో, వెరీ ఇంపార్టెంట్. సో, చాలా జాగ్రత్తగా వినండి. మనం మెయిన్ కాన్సెప్ట్‌లోకెళ్ళే ముందు మీకందరికీ ఒక క్వెషన్ ఏమంటే షాప్స్ లేకుండా మార్కెట్ అనేది ఉంటదా? ఉండదా? ఖచ్చితంగా ఉంటది. షాప్స్ లేకుండా మార్కెట్ అయితే ఉంటది. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ కామర్స్ అనేది వచ్చేసింది గదా! అంటే ఆన్‌లైన్‌లో మనం బుక్ చేసుకొని వస్తువులనైతే పర్చేజ్ చేసుకుంటున్నాం, కొనుక్కుంటున్నాం గదా! సో, షాప్స్ లేకుండా కూడా మార్కెట్ అనేదైతే ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మనం మార్కెట్ అంటే ఏంటో చూద్దాం. మార్కెట్ అంటే మార్కెట్ ఈస్ ద ప్లేస్ వేర్ సెల్లర్ అండ్ బయర్ ఇంటరాక్ట్ ఈచ్ అదర్. అంటే అమ్మేవాళ్ళు, కొనేవాళ్ళు ఆహ్, కలిసే ప్లేస్ ఏదైతే ఉంటదో దాన్ని మార్కెట్ అంటాం. ఈ మార్కెట్స్‌లో ఎవరెవరు ఉంటారంటే ప్రొడ్యూసర్స్ ఉంటారు. అండ్ అదే విధంగా ట్రేడర్స్ ఉంటారు, బయ్యర్స్ ఉంటారు, హోల్‌సేలర్స్, రిటైలర్స్, కన్జ్యూమర్స్ వీళ్ళందరూ అయితే మనకి మార్కెట్‌లో అయితే కనిపిస్తా ఉంటారు. ఇవన్నీ ఏంటిది అనేదైతే మనం ఫ్యూచర్‌లో డిస్కస్ చేసుకుంటాం ఇదే వీడియోలో. ఓకేనా? నెక్స్ట్ మనం సోర్సెస్ ఆఫ్ ఇన్‌కమ్‌కెళ్ళిపోదాం. ఫస్ట్ ఇన్‌కమ్ అంటే ఏంటిదంటే, ఇన్‌కమ్ అంటే ఏంటంటే ఆదాయం. ఇన్‌కమ్ అంటే తెలుగులో ఆదాయం అనమాట. సో, ఈ ఆదాయంకి సోర్సెస్ ఏముంటాయి అనేదైతే మనం మాట్లాడుకుందాం. ఇన్‌కమ్ కమ్స్ ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్. వేరే వేరే సోర్సెస్‌తో మనకి ఈ ఇన్‌కమ్ అయితే వస్తది. ద ఇంపార్టెంట్ సోర్సెస్ ఏమంటే సాలరీస్. ఈ సాలరీస్ ఎక్కడి నుంచి వస్తాయి? ఆర్గనైజ్డ్ సెక్టార్‌లో ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళకి సాలరీస్ వస్తాయి. నెక్స్ట్ వేజెస్, అనార్గనైజ్డ్ సెక్టార్‌లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకి వేజెస్ వస్తాయి. నెక్స్ట్ ప్రాఫిట్స్ వచ్చేసి బిజినెస్ మ్యాన్స్‌కొస్తాయి. అంతేనా? బిజినెస్ మ్యాన్‌కొచ్చేసి ప్రాఫిట్స్ వస్తాయి. అండ్ రెంట్ వచ్చేసి ల్యాండ్ ఓనర్ లేకుంటే హౌస్ ఓనర్‌కైతే ఇక్కడ రెంట్ అనేదొస్తది. ఇంట్రెస్ట్ వచ్చేసి మనకి బ్యాంకుల్లో డబ్బులు పెట్టినప్పుడు ఇంట్రెస్ట్ వస్తాయి. లేకుంటే మనీ అప్పుకి ఇచ్చినప్పుడు కానీ, మనీ మనం లెండింగ్‌కి ఇస్తాం గదా! మనీ లెండింగ్ ద్వారా గాని ఇంట్రెస్ట్ వస్తుంది. అండ్ అదేవిధంగా ఇన్వెస్ట్‌మెంట్ రిటర్న్స్, మనం ఎక్కడైనా ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే ఆ రిటర్న్స్ కూడా వన్ ఆఫ్ ద సోర్స్ అనమాట ఫర్ ఇన్‌కమ్. అండ్ ఆల్సో షేర్స్ అండ్ డివిడెండ్స్. సో, ఈ విధంగా మనకు ఇన్‌కమ్‌కు డిఫరెంట్ సోర్సెస్ అయితే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ మనం టైప్స్ ఆఫ్ మార్కెట్స్ గురించి మాట్లాడదాం. టైప్స్ ఆఫ్ మార్కెట్స్‌లో 2 టైప్స్ ఆఫ్ మార్కెట్స్ ఉంటాయి. ఒకటేమో ఫిజికల్ మార్కెట్, ఇంకొకటేమో కామర్స్ మార్కెట్. ఈ ఫిజికల్ మార్కెట్స్‌లో మళ్ళీ కొన్ని వేరే టైప్స్ అయితే డివైడ్ అయ్యుంటాయి. అవి ఒకటి జియోగ్రఫికల్ లొకేషన్స్‌ని బేస్ చేసుకొని, అదే విధంగా మార్కెట్ యొక్క నేచర్‌ని బేస్ చేసుకొని ఈ ఫిజికల్ మార్కెట్స్‌లో ఇంకా కొన్ని డివిజన్స్ అయితే ఉంటాయి. అవి కూడా చూద్దాం. సో, సో ఫిజికల్ మార్కెట్స్ అంటే ఫస్ట్ ఏందో చూద్దాం. బయర్స్ కెన్ ఫిజికల్లీ మీట్ సెల్లర్ అండ్ పర్చేస్ ద డిసైడెడ్ ఐటెమ్. అంటే ఆహ్, కా ఇప్పుడు వినియోగదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫిజికల్‌గా మీట్ అవుతారు అమ్మే వాళ్ళని. మీట్ అయ్యి వాళ్ళకి కావాల్సినటువంటి ఐటెమ్‌ని తీసుకుంటారు. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షాపింగ్ మాల్స్‌లో అంతే కదా! అమ్మే వాళ్ళ దగ్గర కొనేవాళ్ళెళ్లి తీసుకొనొస్తారు. సో, అది ఫిజికల్ మార్కెట్ అనమాట షాపింగ్ మాల్స్ అనేది. అండ్ ఆల్సో డిపార్ట్‌మెంటల్ స్టోర్స్ అండ్ రిటైల్ స్టోర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకి ఫిజికల్ మార్కెట్స్ కిందకైతే వస్తాయి. నెక్స్ట్ ఈ కామర్స్‌లో ఈ సెల్లర్ అండ్ పర్చేసర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మీట్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదనమాట. వీళ్ళు మొబైల్ ద్వారా కానీ, లేకుంటే కంప్యూటర్ డివైసెస్ ద్వారా గానీ ఇంటర్నెట్‌ని యూజ్ చేసుకొని మనకి ఏ ఐటెమ్ కావాలో ఆ ఐటెమ్‌ని ఆర్డర్ ప్లేస్ చేసుకొని మనకి ఇంటికైతే తెచ్చుకుంటారనమాట. సో, ఈ మార్కెట్‌ని ఏమంటామంటే కామర్స్ మార్కెట్ అని అయితే అంటాం. ఓకేనా? ఇప్పుడు మనం ఫిజికల్ మార్కెట్‌లో డిఫరెంట్ మార్కెట్స్ ఉన్నాయని జెప్పాం గదా! వాటి గురించయితే డిస్కస్ జేసుకుంటాం. సో, ఇక్కడ టైప్స్ ఆఫ్ ఫిజికల్ మార్కెట్. ఈ ఫిజికల్ మార్కెట్స్‌లో బేస్డ్ ఆన్ జియోగ్రాఫిక్ లొకేషన్ 4 టైప్స్ ఆఫ్ మార్కెట్స్ అయితే ఉంటాయి. ఒకటేమో లోకల్ మార్కెట్, ఇంకొకటేమో రీజినల్ మార్కెట్, ఇంకొకటేమో నేషనల్ మార్కెట్ అండ్ యాస్ వెల్ యాస్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ బేస్డ్ ఆన్ నేచర్ చూసుకుంటే మనకి నైబరింగ్ మార్కెట్స్, వీక్లీ మార్కెట్స్, షాపింగ్ మాల్స్ అండ్ షాపింగ్ కాంప్లెక్సెస్ ఈ మార్కెట్స్ అయితే ఉంటాయన్నమాట. సో, ఇప్పుడు మనం వీటి గురించి ఒక్కొక్క దాని గురించి నీట్‌గా అయితే నేర్చుకోవడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో, ఇప్పుడు మనం
ఫస్ట్ ఆఫ్ ఆల్ లోకల్ మార్కెట్ గురించి తెలుసుకుందాం. లోకల్ మార్కెట్ అంటే ఏంటిదంటే ఈ పర్చేజర్ అండ్ అమ్మేవాళ్ళు సెల్లర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు లోకలైజ్డ్ అనమాట. స్థానికంగా ఉంటారు. అది ఆ లోకల్ మార్కెట్ అనేది ఓన్లీ వన్ స్పెసిఫిక్ ఏరియాకైతే బిలాంగ్ అవుతుంది. ఏదైనా ఒక చిన్న ఏరియాని, ఒక స్పెసిఫిక్ ఏరియాలో ఏదైతే మార్కెట్ ఉంటదో, ఏదైతే మార్కెట్ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయో దాన్ని మనం లోకల్ మార్కెట్ అనేది చెప్పొచ్చు. ఇక్కడ చూసుకుంటే పర్చేజర్ అండ్ సెల్లర్ వీళ్ళు లోకలైజ్డ్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ మనకి రీజనల్ మార్కెట్స్ చూద్దాం. రీజనల్ మార్కెట్స్ అంటే ఏంటిదంటే వైడర్ ఏరియాస్. ఇప్పుడు ఇవి రీజనల్ మార్కెట్స్ అనేవి లోకల్ మార్కెట్ కంటే కొంచెం వైడ్ ఏరియా అయితే ఉంటదనమాట. డిమాండ్ అండ్ అవైలబిలిటీ ఆఫ్ గూడ్స్‌ని బేస్ చేసుకొని రీజనల్ మార్కెట్స్ అనేవి లోకల్ మార్కెట్ కంటే కొంచెం వైడ్ ఏరియాలో అయితే ఉంటాయనమాట. ఓకేనా? నెక్స్ట్ మనం చూసుకుంటే ఈ రీజనల్ మార్కెట్స్ అనేవి గ్రూప్ ఆఫ్ స్టేట్స్ ఆర్ డిస్ట్రిక్ట్స్ వైస్‌గా కూడా ఉంటాయనమాట. అంటే నేషనల్ మార్కెట్ అంటే ఏంటిదంటే గూడ్స్ అండ్ సర్వీసెస్‌కి నేషనల్ వైస్‌గా ఎక్కడైతే మార్కెటింగ్ జరుగుతుందో వాటిని మనం నేషనల్ మార్కెట్స్ అని అయితే అంటాం. నెక్స్ట్ కమింగ్ టు ఇంటర్నేషనల్ మార్కెట్ అంటే అంటే ఏంటిదంటే ఈ ఈ ట్రేడ్ ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఆహ్, అమాంగ్ ది డిఫరెంట్ కంట్రీస్ అనమాట. ఈ ట్రేడ్స్ గూడ్స్‌కి, సర్వీసెస్‌కి ట్రేడ్స్ ఏవైతే ఉంటాయో అవి డిఫరెంట్ కంట్రీస్‌లో జరిగితే వాటిని ఇంటర్నేషనల్ మార్కెట్ అంటామనమాట. అదేవిధంగా ట్రేడ్స్ ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్‌కి నేషన్‌లో జరిగితే దాన్నేమో నేషనల్ మార్కెట్ అంటామనమాట. ఓకేనా? నెక్స్ట్, నెక్స్ట్ వి విల్ గో టు బేస్డ్ ఆన్ నేచర్‌ని బేస్ చేసుకొని ఫిజికల్ మార్కెట్స్ 4 ఉంటాయని చెప్పాం గదా! ఒకటేమో నెయిబర్‌హుడ్ మార్కెట్. ఈ నెయిబర్‌హుడ్ మార్కెట్ అంటే ఏమి అంటే, ఇవి నెయిబర్‌హుడ్ మార్కెట్స్ అంటే ఏంటిదంటే, మనకిప్పుడు చక్కెర కావాలి, గోధుమలు కావాలి, ఉప్పు కావాలి. ఇలాంటివన్నీ మనకి మనం పక్కనకెళ్ళి మన ఇంటి పక్కనకే ఎళ్లి కొనుక్కోవడం అయితే చూస్తుంటామనమాట. ఇప్పుడు దీంట్లో ఈ నెయిబర్ మార్కెట్స్‌కి కిందకేమొస్తాయంటే గ్రోసరీ షాప్స్ కానీ, లేకుంటే బుక్ స్టాల్స్ కానీ అండ్ అదర్ వేర వేరేవైనా చిన్న షాప్స్ ఇవన్నీ స్టేషనరీ షాప్స్ ఇవన్నీ కూడా మనకి నైబర్‌హుడ్ మార్కెట్ కిందకొస్తాయి. ఇవి కొన్నేమో పర్మనెంట్ ఉంటాయి. కొన్నేమో టెంపరరీ ఉంటాయి. కొన్నేమో మామూలుగా బండ్ల మీద నూక్కొచ్చేసి వెజిటబుల్స్ కానీ ఇట్లాంటివన్నీ అమ్మేసి ఎళ్తుంటారు. ఇవన్నీ మనకి నైబర్‌హుడ్ మార్కెట్ కిందకైతే వస్తాయనమాట. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ ఈ నైబర్‌హుడ్ మార్కెట్‌లో మనం కొందరు అడ్వాంటేజ్ ఏమంటే త్రూ క్రెడిట్ గూడా మనం బై చేయొచ్చనమాట. అంటే ఇక్కడ అందరూ తెలిసిన వాళ్ళే ఉంటారు గదా! ఈ షాప్స్ అనేవి మన ఇంటి దగ్గరలో ఉంటే వాళ్ళందరూ మనకు తెలిసే ఉంటారు గదా! సో, మనం ఇప్పుడు సమయానికి డబ్బులు లేకపోయినా క్రెడిట్ ద్వారా అయినా మనం ఇది ఏవైనా ఐటెమ్స్ కొనుక్కొనొచ్చి తర్వాత ఇవ్వచ్చు. సో, ఈ విధంగా ఎకనామికల్ ట్రాన్సాక్షన్స్ అయితే ఉంటాయన్నమాట ఆ నైబర్‌హుడ్ మార్కెట్‌లో. నెక్స్ట్ కమింగ్ టు వీక్లీ మార్కెట్. వీక్లీ మార్కెట్ అంటే ఏదైనా ఒక వారంలో ఏదైనా ఒక రోజు ఈ మార్కెట్స్ ఓపెన్ అయ్యి ఉంటాయన్నమాట. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ మార్కెట్ ఎలా ఉంటుందంటే వీళ్ళు ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మార్నింగ్ వచ్చేసి షాప్స్ ఓపెన్ జేస్తారు. నెక్స్ట్ ఎండ్ ఆఫ్ ద డే ఈవినింగ్ వచ్చేసి ఆ షాప్స్‌ని క్లోజ్ చేసేస్తారు. అంటే షాప్స్ అనేవి మార్నింగ్ సెటప్ చేసేసి, ఈవినింగ్ క్లోజ్ చేసేసే షాప్స్ ఏవైతే ఉంటాయో వాటినన్నిటిని మనం వీక్లీ మార్కెట్స్ అంటామనమాట. ఇవి ప్యూర్‌లీ టెంపరరీ ఇన్ నేచర్. సో, మనం ఈ వీక్లీ మార్కెట్‌కి ఎందుకెళ్తామంటే డైలీ నీడ్స్ కోసం ఎళ్తాం. అండ్ అదేవిధంగా మనకి ఈ వీక్లీ మార్కెట్‌లో ఇప్పుడు, ఇప్పుడు సేమ్ ఇప్పుడు వెజిటబుల్స్ ఉన్నాయనుకో ఆ వెజిటబుల్స్ సేమ్ ఇంకో షాప్స్ దగ్గర గూడా పెట్టేసి ఉండొచ్చనమాట. సో, మనకి బార్గెనింగ్‌కి ఇక్కడ ఛాన్సెస్ ఉంటుంది. బార్గెనింగ్‌కి ఛాన్స్ ఉండటం వల్ల ఈ వీక్లీ మార్కెట్ ప్రైజెస్ ఏవైతే ఉంటాయో, వీక్లీ మార్కెట్ ప్రైజెస్ ధరలు నైబర్‌హుడ్ మార్కెట్ కంటే తక్కువనమాట. నైబర్‌హుడ్ మార్కెట్‌లో అమ్మే ధర కంటే ఈ వీక్లీ మార్కెట్‌లో అమ్మే ధరలైతే తక్కువగా ఉంటాయి. అండ్ అదే విధంగా ఈ వీక్లీ మార్కెట్‌లో మనకి అన్ని ప్రొడక్ట్స్ గూడా ఒకటే చోట ఉంటాయన్నమాట. అంటే వెరైటీ ఆఫ్ గూడ్స్ అన్నీ వెరైటీ ఆఫ్ గూడ్స్ అన్నీ ఇక్కడ వీక్లీ మార్కెట్‌లో దొరుకుతాయి. వెరైటీ ఆఫ్ గూడ్స్ అన్నీ మనకి ఈ వీక్లీ మార్కెట్‌లో అయితే దొరుకుతాయి. సో, మనకి కన్స్యూమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అన్ని ప్రొడక్ట్‌లు ఒకటే చోట ఉండే ఏరియాకి ఎళ్ళాలనుకుంటారు గదా! సో, అది వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ బూస్టింగ్ వీక్లీ మార్కెట్స్ అనమాట. సో, మన ఇండియాలో ఇలాంటి వీక్లీ మార్కెట్స్ కొన్ని వేలల్లో అయితే ఉంటాయన్నమాట. కమింగ్ టు షాపింగ్ మాల్స్. షాపింగ్ మాల్స్ ఎక్కడెక్కడ ఎగ్జిస్టింగ్ అవుతాయంటే అర్బన్ ఆర్ సెమీ అర్బన్ ఏరియాస్‌లో అయితే ఉంటాయన్నమాట. అర్బన్ ఆర్ సెమీ అర్బన్ ఏరియాస్‌లో అయితే ఉంటాయి. ఈ షాపింగ్ మాల్స్ అంటే ఏంటిదంటే లార్జ్ మల్టీ స్టోర్డ్ ఎయిర్ కండిషన్డ్ బిల్డింగ్స్ అండ్ అలాంగ్ విత్ షాప్స్ ఆన్ డిఫరెంట్ ఫ్లోర్స్ ఈజ్ కాల్డ్ మనం షాపింగ్ మాల్స్ అంటాం. అంటే ఇప్పుడు పెద్ద బిల్డింగ్‌లో ఫ్లోర్స్ ఉంటాయి. ఈ ప్రతి ఫ్లోర్‌లో మనకి షాప్స్ అయితే ఉంటాయన్నమాట.
మనకు కావాల్సినటువంటి డిఫరెంట్ ఐటెమ్స్ షాప్స్ అయితే ఉంటాయి. సో, వీటిని మనం ఏమంటామంటే షాపింగ్ మాల్స్ అని అయితే అంటాం. ఓకేనా? ఈ షాపింగ్ మాల్స్‌లో మనకి మెయిన్‌గా ఏమేమి కనిపిస్తాయంటే బ్రాండెడ్ ఐటెమ్స్ కనిపిస్తాయి. అండ్ యాస్ వెల్ యాస్ నాన్ బ్రాండెడ్ ఐటెమ్స్ కూడా కనిపిస్తాయి. ఇక్కడ ఈ బ్రాండెడ్ ఐటెమ్స్ అనేవి ఎక్స్‌పెన్సివ్. అండ్ ఈ బ్రాండెడ్ ఐటెమ్స్ గురించి అడ్వర్టైజ్‌మెంట్స్‌తో తెలుస్తది. అండ్ అదే విధంగా మనకి నాన్ బ్రాండెడ్ ఐటెమ్స్ కూడా ఉంటాయి. ఇవి చీపర్ దాన్ బ్రాండెడ్ ఐటెమ్స్ అనమాట. ఓకేనా? ఇవన్నీ మనకి షాపింగ్ మాల్స్‌లో అయితే కనిపిస్తాయి. అండ్ ఆల్సో ఇంకా మనం చూసుకుంటే ఈ షాపింగ్ మాల్స్‌లో ఫెస్టివల్ సీజన్స్‌లో ఆఫర్స్ కూడా ఇస్తా ఉంటారు. ఫెస్టివల్ సీజన్స్‌లో ఆఫర్స్ కూడా ఇస్తా ఉంటారు. టు అట్రాక్ట్ ది కన్స్యూమర్స్. ఓకేనా? అండ్ కమింగ్ టు షాపింగ్ కాంప్లెక్స్. షాపింగ్ కాంప్లెక్సెస్ మనకి అర్బన్ ఏరియాస్‌లో ఉంటాయి. ఇవేమంటే ఇక్కడ వెరైటీ ఆఫ్ గూడ్స్ అయితే అవైలబుల్‌లో ఉంటాయి. ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ చూసుకుంటే మెనీ షాప్స్ ఫౌండ్ ఇన్ వన్ కాంపౌండ్. మెనీ షాప్స్ చాలా షాప్స్ అనేవి ఓన్లీ వన్ కాంపౌండ్‌లో ఉంటాయన్నమాట. సో, వీటిని మనం షాపింగ్ కాంప్లెక్సెస్ అయితే అని అంటాం. నెక్స్ట్ మనకి ఈ కామర్స్ అంటే ఏంటిదనేది మనకు ఆల్రెడీ తెలుసు. సో, ఇక్కడి వరకు మీకందరికీ అర్థమైందనుకుంటున్నాను. ఇక్కడితో మనం ఫస్ట్ వీడియో ఎండ్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో మనం మార్కెట్ చైన్స్ ఆఫ్ మార్కెట్ అండ్ కన్స్యూమర్ రైట్స్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ కన్స్యూమర్ రైట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సో, ఈ వీడియో మీకందరికీ అర్థమైంటే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఏదైనా అర్థం కాకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్‌కి అయితే రిప్లై ఇస్తాను. థాంక్ యూ ఆల్. మీ పవన్ కుమార్.